కళ్యాణ్కి ఇంత సపోర్ట్ వచ్చింది, కూటమికి ఇంత సపోర్ట్ వచ్చింది. అలాంటి సపోర్ట్ వచ్చినప్పుడు వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ కోసం కూటమికి మద్దతుగా నిలిచారు అంత మాత్రాన వినయ విధేయ రామ కాదు వాళ్ళందరూ. వాళ్ళు కూటమిలో ఉన్నాం, నువ్వు తర్వాత సీఎం కావాలని కోరుకుంటున్నారు. అంతే. అవును. ఇక్కడ దరిద్రం ఏంటంటే సీఎం కావాలన్న కోరిక పవన్ కళ్యాణ్కి లేదు, సీఎం అవుతానన్న ఆత్మవిశ్వాసం పవన్ కళ్యాణ్కి లేదు. కానీ సీఎం అవ్వాలి పవన్ కళ్యాణ్ అన్నటువంటి కసి కాపుల్లో ఉంది. పవన్ కళ్యాణ్ ఇవాళ కాకపోతే నెక్స్ట్ ట్రిప్ అయినా సరే సీఎం కావాలన్నటువంటి కోరిక కాపు కార్యకర్తల నాయకుల్లో ఉంది. ఆయన మీద వీళ్ళు ఆశలు పెట్టేసుకున్నారు. వీళ్ళు ఆశలు పెట్టుకోవడం కాదు, ఆయన అవ్వడానికి ఆయనకి ఇష్టం లేకపోయినా సరే నువ్వు వయసు తీరాల్సిందేనా అంటున్నారు. ఆయన బలవంతంగా సీఎం చేస్తున్నారు, తీసుకెళ్లి కూర్చోబెడతారు. ఈయన అది గ్రహించట్లా. ఇప్పుడు మాట్లాడేవాడు ఎవడు కూడా ఈయన మీద ద్వేషంతో కాదు, లేదా జగన్ మీద ప్రేమతో కాదు, వీళ్ళు తీసుకెళ్లి ఈయన ముద్రేసేయచ్చు. కానీ దాసరాము ఇంత ముందు ఇదే పవన్ కళ్యాణ్ వెనకాలన పూర్తిగా వినయ విధేయ రామాలయం తిరిగినోళ్ళే. ఇవాళ ఈ పదాలు నచ్చదు అనేది ఈయన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో విపరీతంగా విభేదించాడు. నరేంద్ర మోడీని పొగుడుతుంటే తెలుగుదేశం కార్యకర్తకి నచ్చట్లా. మోడీని ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నెట్ట పొగుడుతున్నాడు, మోడీని చంద్రబాబు అట్లాగే పొగుడుతున్నాడు. కానీ ఎప్పుడైతే కార్యకర్తల ఫీలింగ్ తెలియగానే తగ్గిచ్చేశాడు. ఈ మధ్య చూడండి, ఆయన ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు స్టేజీ మీద, మోడీ ఉన్నప్పుడు. మిగతా టైంలో రోజు ప్రకటనలు ఇవ్వట్లా, మోడీ గారు మీ అంత దేవుడు లేడు, మీరే అద్భుతమైనటువంటి వ్యక్తి అని ఏమన్నా రోజు ట్వీట్లు స్టేట్మెంట్లు ఏమైనా ఇస్తున్నాడా? లేదు. కేంద్ర ప్రభుత్వం మనం కూటమిలో భాగస్వామి కాబట్టి మనం సాధిస్తున్నాం, మోడీ గారు కూడా హెల్ప్ చేస్తున్నారు, దట్స్ ఇట్. అంతేగాని